క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ చాలా ప్రార్థనా మందిరం తరఫున ప్రేమవందనములు, శుభములు. దేవుని యొక్క ఉత్సవ మహాకృప చేత మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కనపడి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం కొరకై దేవుని ఎంతో కనపరచబద్ధమైనటువంటి ప్రియులారా, మరి మనము దేవుని సన్నిధానంలో ఈ విధంగా చేరవచ్చుండగా ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి లోబడుట ఎట్లు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుట ఎట్లు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు తెలుసు, త్రిత్వంలో ఒకరై ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడాలంటే మరి ఎట్లా, ఏ విధంగా మనము లోబడగలుగుతాం? మరి ఏ విధంగా లోబడగలుగుతామంటే మనము పరిశుద్ధాత్మ దేవునికి లేదా మన ప్రభువుకు మనము సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకుంటే ఆయనకు లోబడగలుగుతాం. సమర్పణ లేకుండా లోబడటం అనేది జరగదు. కాబట్టి మనము ఆయనకు సమర్పించుకోవాలి. ఆ తర్వాత మన చిత్తాలు అనేవి ఉంటాయి, మన ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలన్నింటినీ కూడా ఏం చేయాలంటే వదిలేసుకోవాలి. ప్రభా నీ చిత్తమైన జీవితంలో జరుగును కాక ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. మన చిత్తం వదిలిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. వదిలిపెట్టకుండా దేవుని చిత్తం జరగాలని అనుకుంటూ ఉంటాం. అది తప్పైన విషయం. కాబట్టి మన చిత్తాన్ని పూర్తిగా సున్నా చేసుకుంటే, ఏం లేకుండా చేసుకుంటే, ప్రభా నీ చిత్తానుసారంగా నువ్వు నడిపించుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు పిల్లల. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మన జీవితానికి, మన మనస్సుకు, తర్వాత మన భావోద్వేగాలు అనేవి ఉంటాయి. మన భావోద్వేగాలకు మనము ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలంటే అనువర్తింపజేసుకోవాలి. దేన్ని అనువర్తింపజేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మన యొక్క జీవితానికి, మన యొక్క మనస్సుకు, మన యొక్క భావోద్వేగాలకు మనము అనువర్తింపజేసుకోవాలి. ఆ విధంగా అనువర్తింపజేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో మాట్లాడటము వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావానికి మనం గురి కావాలి. అందుకే ప్రార్థన చేసే ముందు పరిశుద్ధాత్మ దేవా నువ్వు మా మధ్యలోకి దిగిరండి అని చెప్పేసి ప్రేమపూర్వకంగా ఆయనను ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తే, స్తుతులు చెల్లిస్తూ ఉంటే, స్తోత్రం అని చెప్పేసి స్తుతులు చెల్లిస్తూ ఉంటే, కొంతసేపు స్తుతులు చెల్లిస్తూ ఉంటే, ప్రార్థన చేయకముందు స్తుతులు చెల్లిస్తూ ఉంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రభావాన్ని శరీరంలో మనకు తన యొక్క ప్రభావాన్ని కనపరుస్తాడు. ఆ విధంగా మనము శరీరంలో తెలిసిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినాడని మనకు తెలుస్తుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి అవకాశము ఆ విధంగా ఉంటుంది. మనల్ని మనం ఒప్పుకొని, మనం ఆయనకు సమర్పించుకొని మనము మన యొక్క జీవితాన్ని, మనసును, భావోద్వేగాలను ఆయనకు కన్నా అప్పగించుకున్నట్లయితే, ప్రార్థన చేసినప్పుడు స్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన యొక్క సన్నిధి మన ఎదురుకు వస్తుంది. అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని తెలియపరిచినటువంటి దేవుడు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే మన మధ్యకు వస్తాడు. అయితే మనం ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన సన్నిధి అనుభవించాలంటే ఆయనను ఆహ్వానించాలి. మనం స్తుతులు చెల్లించి ఆయన పిలవాలి, స్తుతులు చెల్లించాలి. ఆ విధంగా ఆయన సన్నిధి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గరికి వస్తాడు. సమయాన్ని పాటిస్తూ ఉండాలి. సమయాన్ని పాటిస్తూ మనము మరి ప్రార్థనలో ఎదగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనము మరి ప్రతిదినము ఆత్మలో ఎదగాలంటే 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థనలో, మరి ఉదయం 3 గంటల నుంచి తెల్లారుజాము 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్లయితే మనం ఎంతగానో దేవుని సంఘాన్ని అనుభవించడానికి క్వైట్ టైం అంటారు. కాబట్టి మరి ఆ దేవదూతలు సంచరించే సమయంలో మనము మన యొక్క ప్రార్థనలు చేసినట్లయితే పరలోక రాజ్యానికి మన యొక్క మనవులు మరి ఆ దేవదూతలు తీసుకుని వెళ్ళి మన యొక్క ప్రార్థనలకు జవాబులన్నింటినీ అనుగ్రహించబడతాయి పిల్లలు.
కాబట్టి మనం ఆ విధంగా మనము ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకోవాలి. అలవర్చుకోవడం అనేది నేర్చుకోవడము సాధ్యం కాదు, కానీ మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. మరి ఆ విధంగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నము చేయాలి. తర్వాత మరి మనకు మరియు దేవునికి మధ్యన ఏమైనా పాపాలు అడ్డంగా ఉన్నట్లయితే వాటిని మరి తొలగించుకోవాలి. చేసే పాపాన్ని ఒప్పుకోవాలి. చేసే పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా విడిచిపెట్టాలి. ఆ తర్వాత యేసు ప్రభువా నీ యొక్క రక్తంలో నన్ను అడగమని చెప్పేసి అడుగుతూ ఉండాలి. ఆ విధంగా ఒప్పుకోవడం ద్వారా లోపడడానికి కలిగినటువంటి ఆటంకాలు, దేవునికి లోపడడానికి ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లరా. తర్వాత మనము క్షమాపణ గుణాన్ని అలవర్చుకోవాలి. క్షమాపణ గుణం అంటే మరి క్షమించడం నేర్చుకోవాలి. ఇతరులను ఏం చేయాలి? అనవసరంగా ఎవరైనా మనల్ని దూషించాలనుకోండి, ప్రభా క్షమించు ప్రభా, తెలియక దూషించినట్లే ప్రభా అని చెప్పేసి అతన్ని క్షమించు ప్రభా అని అడిగే వారంగా మనము ఉండాలి. తర్వాత మనము ఎవరి పట్ల తప్పు చేస్తే వారిని క్షమాపణ అడిగేదానికి సిద్ధంగా మనము ఉండాలి. వాళ్ళు కనపడినప్పుడు వెంటనే ఏం చేయాలి? క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. నాలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించమని చెప్పేసి అడిగితే దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. దేవుడు అక్కడ తన యొక్క సన్నిధి వారిద్దరి మధ్యన ఉండడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి ఆ విధంగా క్షమాపణ అడగడం అనేది ఆచరణలో పెట్టాలి. తర్వాత లోకం వైపుకు పాపం వైపుకు చూస్తూ ఉండడం అనేది ఆపేసేయాలి. ఆ తర్వాత లోకం వైపు పాపం వైపుకు లాగబడ్డం అనేది పూర్తిగా మానేసుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి ఆత్మీయ జీవితం అలవర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆత్మీయ జీవితం అలవర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ విధంగా మరి పాపం వైపు లోకం వైపు మరి లాగబడ్డం అనేది జరగకుండా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి అవకాశము ఉంటుంది. ఎప్పుడైతే మనము పరిశుద్ధత మెయింటైన్ చేస్తామో అప్పుడు మనకు రెవరెన్స్ అనేది వస్తుంది. పరిశుద్ధతలో రెవరెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మరి గౌరవం అనేది మనకు లభిస్తుంది పిల్లలు. ఆ విధంగా మనము లోకం వైపు పాపం వైపు లాగపడకుండా పూర్తిగా మరి మనము పాపాన్ని మానుకొని వదిలిపెట్టి దేవుని చిత్తానికి అనుకుంటా ఉంటే ప్రార్థనలో ఎప్పుడు ఒకే సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కావాల్సినటువంటి దైవాత్మ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు పిల్లలు. తర్వాత మనం ఏం చేయాలంటే దైవాత్మ జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి. నీ స్వరాన్ని వినడానికి కావాల్సిన దైవాత్మ జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభా, నీ స్వరం వినే నా చెవులు నాకు దయచేయి ప్రభా అని చెప్పేసి, ఈ బాహ్య చెవులు కాదు అంతరంగిక చెవులు నాకు దయచేయి అని మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మరి ఆ విధంగా దేవుని యొక్క స్వరము వినే సమయం లాంటి చెవులు నాకు దయచేయి ప్రభా అని మనము అడగాలి. ఆ విధంగా అడుగుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవకాశము ఉంటుంది. పట్టుదలతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి, విడవక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఓపికతో ప్రార్థన చేయాలి, సహనంతో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆ విధంగా మనమందరం కూడా మరి ఆయన యొక్క స్వరాన్ని వినడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత దేవుని యొక్క స్వరము వింటూ ఉంటేనే మన యొక్క ప్రార్థన పూర్తి అవుతుంది. మనం దేవుడితో మాట్లాడుతుంటాము, దేవుడు మనతో మాట్లాడాలి కదా. మనం ఏం చేస్తామంటే అన్నీ మొత్తం A to Z మనం ప్రార్థనలో చేయాల్సినవన్నీ కూడా రాసుకొచ్చుకొని అవన్నీ కూడా చదివి వినిపించేసి ఆమెనని చెప్పేసి లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన అయిపోయింది అమ్మాయి అని, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అయితే మరి దేవుడు ఆలకించాడా లేదా అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడతాడు. మరి జవాబు అనేది వస్తుంది. కాబట్టి ఆ జవాబు రావాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మాట్లాడితే అప్పుడు మన సంభాషణ పూర్తి అవుతుంది. ఎవరితో? దేవుడితో మన సంభాషణ పూర్తి అవుతుంది. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు కూడా నాతో మాట్లాడితే అప్పుడు మన ఇద్దరి మధ్య సంభాషణ పూర్తి అవుతుంది. మీరు మాట్లాడుతూ నేను మాట్లాడకపోతే, నేను మాట్లాడుతూ మీరు మాట్లాడకపోతే సంభాషణ పూర్తి కాదు పిల్లలు. కాబట్టి అట్లనే మనము మాట్లాడుతున్నప్పుడు దేవుడితో, దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మన సంభాషణ, మన ప్రార్థన పూర్తి అవుతుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నము చేయాలి. ప్రార్థన చేసి వెంటనే లేచిపోకూడదు, అయిపోయిందని చెప్పేసి పక్కకు వెళ్ళిపోకూడదు. ఏం చేయాలంటే స్వరం వినడానికి కొంతసేపు కూర్చోవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు.
మాట్లాడడం మనకు వినపడిందంటే అది అపవాది స్వరమా దేవుని స్వరమా అనేది కూడా గుర్తుంచుకోవాలి. అపవాది కూడా మాట్లాడతాడు, స్వరము వినిపింపజేస్తాడు, భ్రమపరుస్తాడు. కాబట్టి అపవాది స్వరమా దేవుని స్వరమా అనేది గుర్తించడానికి కావాల్సినటువంటి జ్ఞానము నాకు దయచేయ ప్రభు అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఆ విధంగా మనము ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన మాట తీసుకొని మనం ఎక్కడికి పోవాలి, ఏ సేవ చేయాలి, ఎక్కడ చేయాలి, ఆ తర్వాత ఏ ఊరిలో సేవ చేయాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఈరోజు ఏ ఊరికి పోవాలి, రేపు ఏ ఊరికి పోవాలి, ఆ తర్వాత ఎక్కడ ప్రాంతంలో ఆగి దేవుని యొక్క పని చేయాలి, ఏ విధమైన పని చేయాలి, మరి ఏ పని ఉంది ప్రభావ, అక్కడ వెళ్తే నాకు ఏం పని ఉంది ప్రభావ అని చెప్పేసి చెప్పాలి, అడగాలి. అడిగితే దేవుడు చెప్పే దేవుడు ఉంటాడు, చూపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆత్మీయంగా ముందుకు సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పని ఫలభరితంగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లరా. తర్వాత ఆయనంతా కూడా ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనకు సాధ్యము అవుతుంది. ఆయన వద్ద నుంచి మనము పొందుకోవడానికి సాధ్యమవుతుంది. తర్వాత మనం ఆయన దగ్గర కూర్చుంటే ఆయన శక్తిని పొందుకుంటాం పిల్లలు, పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకుంటాం. తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా మరి ఆయనకు లోబడతా అనేది ఏ విధంగా లోబడాలో మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే ఆయనకు లోబడలేము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే ఆయనకు లోబడకుండా లోకానికి, శరీరానికి, మన లోకస్తులకు లోబడతాం అన్నమాట. కాబట్టి మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే సంపూర్తిగా నింపబడినటువంటి అనుభవంలోకి మనము వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని సంపూర్తిగా పొందుకొని ఆ తర్వాత జీవిత సమస్యలు ఎదుర్కోవడానికి సహాయం అనేది మనకు లభిస్తుంది. జీవితంలో ఎట్లా ముందుకు సాగాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది మనకు దేవుడు తెలియపరుస్తాడు. ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. కాబట్టి మరి సాధారణంగా మాట్లాడి ఆలోచన చేసి మనం సమస్యను పరిష్కారం చేసుకోవడం వేరు. ఆ తర్వాత ఆత్మ నడిపింపు ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవడము వేరు. మనం మన యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఏదైనా కార్యాన్ని నిర్వహించినామంటే అది ఏమవుతుంది, బ్రేక్ కావడానికి అవకాశము ఉంటుంది, ఫెయిల్యూర్ కావడానికి అవకాశము ఉంటుంది, అందరికీ నచ్చినటువంటి పరిస్థితి రావడానికి అవకాశము ఉంటుంది. లేదంటే ఆత్మ నడిపింపుతో మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆత్మ నడిపింపుతో దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క మాట తీసుకొని ఆ మాటను ప్రకటించినట్లయితే మనము ఫలవంతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి అవకాశము ఉంటుంది. అది ఒక్కసారి సాధ్యం కాదు, కానీ అది చేయగా 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 అది మనకు సాధ్యము అవుతుంది, సాధ్యపరుస్తాడు దేవుడు. కాబట్టి ఒకేసారి అన్ని వరాలన్నీ మనకు కావాలంటే కాదు, సాధ్యమయ్యే పని కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దైవజనులు దినకరం గారు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారంట. మరి దేవుని యొక్క ఆత్మవరాలను పొందుకోవడానికి ప్రభావ 9 ఆత్మవరాలు నాకు దయచేయ ప్రభావాన్ని ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాలు పట్టిందంట. సరే, మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం పిల్లలు. హెచ్కేఎల్ గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరి హెచ్కేఎల్ ప్రవక్త ఇక్కడ ఆత్మవశుడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. 37వ అధ్యాయము హెచ్కేఎల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హెచ్కేఎల్ 37:1. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు.
ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపై చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువును. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యముగాని మహాసైన్యమును నిలిచిరి. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఎముకల లోయ కనిపిస్తా ఉంది. ఎముకల లోయ 37వ అధ్యాయం 1వ వచనం, హెచ్కేఎల్ గ్రంథము 37:1. ఎముకల లోయ కనిపిస్తా ఉంది. ఎముకల లోయ కనిపిస్తూ ఉంటే ఎవరు కనిపిస్తుందంటే హెచ్కేఎల్ ప్రవక్తకు కనిపిస్తూ ఉంది పిల్లరా. మరి ఇక్కడ దేవుని యొక్క హస్తము హెచ్కేఎల్ ప్రవక్త పైకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి హెచ్కేఎల్ ప్రవక్త ఆత్మవశుడైనట్లుగా మనం గమనిస్తున్నాం. ఆత్మవశుడైనట్లుగా, ఆత్మతో నడిపించబడుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం. మరి యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో కూడినటువంటి ఆ యొక్క లోయలోని తీసుకుపోయినాడు. ఎక్కడ తీసుకుపోయినాడు? ఆత్మతో నడిపించబడుతూ ఉన్నాడు హెచ్కేఎల్ ప్రవక్త. దేవుడైనటువంటి యెహోవా హెచ్కేఎల్ ప్రవక్తను ఒక లోయలోకి తీసుకుపోయినాడు. లోయలోకి తీసుకుపోతే అక్కడ అంతా చెట్లు, చేమలు, పూలు, పండ్లు, కాయలు లేవు. అక్కడ ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయి. మొత్తము ఎముకలతో నింపబడి ఉన్నటువంటి లోయ, ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయ. ఆ లోయలో నన్ను దింపెను. దేవుని యొక్క ఆత్మ లోయలో దింపింది. ఎముకలతో నింపబడినటువంటి లోయ, ఏమీ లేనటువంటి పరిస్థితి, జీవము లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నుంచి మరి దేవుడు ఉన్నతమైనటువంటి సైన్య సమూహాన్ని, దేవుని యొక్క సైన్య సమూహంగా, నరుల సమూహంగా, మరి సజీవులైనటువంటి నరుల సమూహంగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి హెచ్కేఎల్ ప్రవక్తను అక్కడ వాడుకుంటున్నాడు. వాళ్ళందరికీ జీవాన్ని పోయడానికి, ఎముకలకు జీవాన్ని నింపడానికి, వాళ్ళను సజీవులుగా లేపడానికి హెచ్కేఎల్ ప్రవక్తను వాడుకుంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లరా. మరి చూడండి, ఇటువంటి వాటి మధ్యన నన్ను నడిపిస్తూ ఉంటే ఏమంటున్నాడంటే, నన్ను నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడిన అవి కేవలము ఎట్లున్నాయంట? ఎండిపోయిన. మన జీవితం కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఉండొచ్చు, మూడుబారినటువంటి స్థితిలో ఉండొచ్చు, ఏమీ లేనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఇతరులకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఆ ఇతరులకు మేలు చేయలేనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఇతరులు మనల్ని చూసి గాయపరచబడినటువంటి పరిస్థితులలో మనము ఉండవచ్చు, లేదంటే ఇతరులను చూసి మనము గాయాలు పొందినటువంటి స్థితిలో మనము ఉండవచ్చు. మరి అటువంటి పరిస్థితులలో, నీరు గాడిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి మన జీవితాలను చిగురింపజేసి, ఫలింపజేసి ఆయన కొరకు నిలబెట్టుకొని వాడుకునే దానికి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు పిల్లలు. కాబట్టి ఎముకలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆయన నరపుత్రుడా, ఎండినటువంటి ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. బ్రతుకుతాయా ఇవన్నీ అని అడుగుతున్నాడు. అంటే దేవుడికి లేదా బ్రతుకుతాయని, జీవం వస్తుంది దేవుడికి లేదా? ఆయన ఎందుకు అడుగుతున్నాడు? హెచ్కేఎల్ ప్రవక్తను ఎందుకు అడుగుతున్నాడు? ఈయనకు తెలుసుదో లేదో, ఈయన ఏం చెప్తాడో ఏమో, ఈయన జవాబును నేను వినాలా. కాబట్టి మనకు తెలుసో లేదో, మనము చెప్తామో లేదో, వాడికి జవాబు ఇవ్వగలుగుతామో లేదో, దేవుడు అడిగే ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతామో లేదో అనేది దేవుడు పరీక్ష చేస్తుంటాడు. ఈయన విశ్వాసం ఎలాంటిది, ఈయన యొక్క విశ్వాసము ఎలాంటిది? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పడతారు ప్రభు అని చెప్పేసి మనమైతే అంటావా కదా? కాబట్టి ఆ విధంగా మానవులైనటువంటి వాళ్ళు, విశ్వాసం లేని మానవులైనటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతారు. నిజంగా విశ్వాసం ఉంటే కదా ఏం చేస్తారు? శవాలను కూడా దేవుడు లేపడానికి, చచ్చిపోయిన శవాలను కూడా లేపడానికి దేవుడు మనల్ని ఆడుకోవడానికి సిద్ధమైనటువంటి దేవుడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? కాబట్టి మనం ప్రార్థన చేస్తే మరి మనకు నమ్మకం ఉంటే ఈయన చనిపోయిన వాళ్ళని కూడా లేపడానికి దేవుడు మనల్ని ఆడుకోవడానికి సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మనకేం కావాలి? విశ్వాసము కావాలి. అందుకే విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి హెచ్కేఎల్ ప్రవక్తను అడుగుతా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆ విశ్వాసం మనము నేర్చుకోవాలి.
ఏం నేర్చుకోవాలి? దేవునితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఏం ప్రార్థన చేయాలో ఏం ప్రార్థన చేయకూడదో నేర్చుకోవాలి. తర్వాత ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తను చూడండి చాలా ట్రిక్కిష్గా చెప్తున్నాడు. నీకే తెలుసు, నాకు తెలియదు, నీకే తెలుసు అంటున్నాడు దేవుని. యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? నాకు తెలియదు అనకుండా నీకే తెలుసు ప్రభు అని చెప్పేసి, నీకే తెలుసుకోవాలి. అంటే తన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఇష్టము ఉందా, ఇష్టం లేదా? దేవుని దగ్గర విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఇష్టం ఉందే యెహెజ్కేలు లేదా? వ్యక్తపరచడానికి ఇష్టం ఉంటే అవును ప్రభా బ్రతుకుతాయి అవన్నీ ఎముకలు మనుషులుగా మారిపోతారని చెప్పేసి అనగలడు. వాళ్ళందరూ లేస్తారు ప్రభా, మనుషులుగా మారుతారు ప్రభా, సజీవులుగా లేస్తారు ప్రభా అని చెప్పగలడు. కానీ నీకే తెలుసు ప్రభా అని చెప్పేసి నేనంటేనే అని అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. కాబట్టి ప్రభా యెహోవా అది నీకే తెలియదు అని నేనంటున్నాను. అందుకు ఆయన ప్రవచనం అయితే ఎండిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిన ఎముకలతో ఇట్లను అని దేవుడు చెప్తున్నాడు. ఇట్లా అను, దేవుడే అనొచ్చు కదా, దేవుడే అనొచ్చు కదా. ప్రవక్తను వాడుకుంటున్నాడు దేవుడు. దేవుడే కార్యాలు చేయకుండా దేవుడు కొన్ని కార్యాలను దేవుడు ఎవరి ద్వారా చేపిస్తాడు? ఎవరి ద్వారా చేపిస్తాడు? దేవుడి కార్యాలు జరగకుండా మనం చేయకుండా మనం చేయలేము. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఉంటే మనల్ని వాడుకుంటాడు. మన ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నావా? దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడి ఆత్మ ప్రేరేపణతో వచ్చిన వారిని అరిచేసే వారంగా ఉన్నామా? తిట్టే వారంగా ఉన్నామా? దూషించే వారంగా ఉన్నామా? కొట్టడానికి మీదకి వచ్చే వారంగా ఉన్నామా? వ్యతిరేకించే వారంగా ఉన్నామా? వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వారంగా ఉన్నామా? ఆత్మను ఆర్పివేసే మాటలు మాట్లాడే వారంగా ఉన్నామా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దూషణ మాటలు దైవజనులను మాట్లాడుతున్నామా? దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏమని బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను ఇక్కడ చూడండి. తర్వాత ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. అట్లా అక్కడ అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అంటుంది. యెహోవా మాట ఆలకించుడు అన్నది ఎవరు? యెహెజ్కేలు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడా? ఎముకలతో మాట్లాడుతున్నాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడి వదిలిపెట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా మాట ఆలకిస్తాయా? ఆలకించవా? ఆలకిస్తాయి అనే విశ్వాసం ఎట్లొచ్చింది? దేవుడు తనను ఆత్మతో నింపినప్పుడు అటువంటి విశ్వాసం వస్తుంది. నింపబడాలి. లోక సంబంధమైన విషయాలతో కాదు నింపబడాల్సింది. మనం దేంతో నింపబడాలి? ఆత్మ సంబంధమైన విషయాలతో మనము దైవాత్మ జ్ఞానంతో మనము నింపబడాలి. నింపబడితే అప్పుడు ఎముకలు దేవుని యొక్క మాట వింటాయి అనే ఆత్మజ్ఞానము మనకు వస్తుంది. కాబట్టి మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు మన మాట వింటాయి, దేవుని మాట వింటాయి, బాగా అవుతాయి, సరిగ్గా పనిచేస్తాయి అనే మాట అర్థము అవుతుంది మనకు. ఎప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు, నింపబడినప్పుడు. కాబట్టి ఆ విధంగా మరి ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించినాను అంటున్నాడు. ఎవరు రప్పిస్తున్నాడు అంటున్నాడు? మీలోకి రప్పిస్తున్నాను అంటున్నాడు. దేవుడు సెలవిచ్చినాడు, నేను మీలోకి జీవాత్మను రప్పిస్తున్నాను. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలోకి నేను రప్పిస్తున్నాను. జీవాత్మను ఎవరు రప్పిస్తున్నారు? ఇప్పుడు దేవుడా యెహెజ్కేలు ప్రవక్తనా? నేను రప్పిస్తున్నాను అంటున్నాడు. నేను రప్పిస్తున్నాను. ఎవరు అనేది?
ఎవరనేది? ప్రవక్త. ప్రవక్త, దేవుడు గారు ప్రవక్త అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా జీవాత్మను నేను మీలోకి రప్పిస్తున్నాను అని చెప్తుంది. తర్వాత చర్మం కప్పి మీకు నరముల నుంచి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అంటున్నాడు. మాట్లాడతాను అంత మొత్తం మాట్లాడుతున్నాడు. చర్మం కప్పి లోపల నరాలన్నీ ఏర్పడి తర్వాత మాంసము పొదిగబడి చర్మము మీ మీదకి కప్పేదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు ఆయన నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచూ ఉండగా ప్రవచిస్తూ దేవుడితో మాట తీసుకొని మళ్ళా ఎముకలతో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట తీసుకోకుండా ఎముకలతో మాట్లాడట్లేదు. దేవుడితో మాట తీసుకొని ఎముకలతో మాట్లాడు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది? ఒక శబ్దం వినపడుతుంది. హెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎముకలతో మాట్లాడుతుంటే ఒక శబ్దం వినపడేది. ఏం శబ్దం అని? ఎట్లా శబ్దం అని? గడగడగడగడమని శబ్దము వినపడుతోంది. పుట్టిందంట. ఏం పుట్టింది? శబ్దము పుట్టిన తర్వాత అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఒకదానితో ఒకరితో ఒకరు కలుసుకుంటారు. దేవుని ఆత్మ వస్తే ఎవరు కలుసుకుంటారు? ఒకరితో ఒకరు కలుసుకుంటారు. అందరు కలుసుకుంటారు. అందరు విడిపోరు. ఒకరొకరు కలుసుకుంటారు. కుటుంబాలు కలుసుకుంటారు. అన్నదమ్ములు కలుసుకుంటారు. అక్క చెల్లెలు కలుసుకుంటారు. ఆ తర్వాత భార్య భర్తలు కలుసుకుంటారు. పిల్లలు కలుసుకుంటారు. తల్లిదండ్రులు కలుసుకుంటారు. ఆ తర్వాత అందరూ సంఘాలు కలుసుకుంటాయి. మరి చారిత్రక సంఘము కలుసుకుంటారు. దేవుని యొక్క ఆత్మ కార్యము జరిగించినప్పుడు ఇటువంటి కార్యాలు కలుసుకుంటున్న ఎముకలు కలుసుకుంటున్నప్పుడు ఇవి కలుసుకోవా? మనం కలుసుకోలేమా? కలుసుకోవడానికి సాయం చేయడా? కృప చూపించడా? నడిపించడా? బలపరచడా? భద్రపరచడా? దీవించడా? హెచ్చించడా? హెచ్చించలేడా? సాయం చేయలేడా? కృప చూపించలేడా? కలుసుకునేటట్లుగా ప్రార్థన చేసేటట్లుగా మనల్ని మార్చలేడా? అనేకులు మార్పు పొందేటట్లుగా ఐక్యంగా కూర్చొని రోజు కూర్చొని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఒకరోజు మన సంఘంలో, ఒకరోజు మన సంఘంలో, ఒకరోజు ఇంకొకరి సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? ఆ సంఘానికి వెళ్ళి ఆ సంఘం కోసం, అందరి కోసం, మన దగ్గరకు వచ్చి మన ఇక్కడ ఉండే వాళ్ళందరి కోసం, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరి కోసం, ఇంకొకరి దగ్గర వెళ్ళి ఇంకొకరు మరి కూర్చొని ఏం చేయొచ్చు? ప్రార్థన. అక్కడ నడిపించలేడా దేవుడు? నడిపించలేడా? మనసుందా? మనసు లేదా? మనసుందా? మనసు లేదా? ప్రార్థన చేయడానికి మనసు ఉండదు. ఏమైనా చేస్తాం కానీ ప్రార్థన చేయడానికి మనసు ఉండదు. అక్కడ చేస్తున్నాడు సాతాను. అపవాది మాట వెళ్ళిపోతున్నాం. టైం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడే సుమారుగా వయసు వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడు మనం దేవుని పని ఎక్కువ చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడు సంఘాలు కట్టాలి? ఎప్పుడు గొడవలే? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడమే సరిపోయింది. అందరి కోసం ఎవరు ప్రార్థన చేసేది? గొడవలు పడతా ఉంటే, వ్యసన పడతా ఉంటే, బాధపడతా ఉంటే, వేదన చెందుతూ ఉంటే, దేవుని కార్యాలను ఆపేస్తూ ఉంటే ప్రార్థన చేసేది ఎవరు? ప్రార్థన చేసేది ఎవరు? క్రైస్తవులు పడ్డ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతారా? ఎవరన్నా రోడ్డు మీదకి ఎక్కే వాళ్ళని క్రైస్తవులు అంటారా? విశ్వాసులు అంటారా? సేవకులు అంటారా? అసలు ఇంత ఘోరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయంటే అంత ఘోరమైన విషయాలు జరుగుతున్నట్టు దయచేసి క్షమించండి. నిజంగా చాలా ఆత్మవేదనతో ప్రార్థనాపూర్వకంగా అందరూ ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం కాదు. యూట్యూబ్ అనేది ఒకటి దొరికింది, ఫేస్బుక్ అనేది ఒకటి దొరికింది, సోషల్ మీడియా పోయేది, కెమెరా ముందు కూర్చునేది, ఇష్టం వచ్చినట్టు వాగేది. ఈయనకెళ్ళి చెప్పినట్టుగా ఉంటుంది, అంత వాళ్ళకెళ్ళి చెప్పినట్టుగా ఉంటుంది, వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడినట్టుగా ఉంటుంది. దేవుని చిత్తం మధ్యన
ఏమైపోతుంది? తప్పిపోతాను. దేవుడు కార్యం జరిగించలేనటువంటి పరిస్థితులలో ఉంది. మీ మధ్య జరిగించినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వేరే చోట చేస్తుంటే వాళ్ళందరూ కూడా గోనెపట్ట కట్టుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపడి నన్ను నమ్ముకునే వాళ్ళు కదా అని యేసు ప్రభు చెప్పడం లేదా? మీరు ఏదైనా పట్టణానికి పోయినప్పుడు మిమ్మల్ని వాళ్ళు రానియకపోతే, వాళ్ళ ఇంట్లోకి రానియకపోతే, వారి యొక్క చర్చిలోకి రానియకపోతే, వారి యొక్క సంఘంలోకి రానియకపోతే అక్కడ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రండి. వచ్చేటప్పుడు ఏం చేస్తారు? మీ పాదాలకుండే ధూళిని విదిలించి రండి. సొదొమ గొమొర్రా పట్టణాల కంటే ఆ స్థితి ఘోరమైనటువంటి స్థితిగా ఆ పట్టణ స్థితి ఉంటుందని చెప్పేసి దేవుడు చెప్పలేదా? జ్ఞాపకం రావా? వాక్యాలు చదువుతారా? చదవట్లేదా వాక్యాలు? దేవుని చిత్తం అనేది గ్రహించలేమా? కొంచెం సహోదరుని ఓర్చుకోలేమా? సేవకుని ఓర్చుకోలేమా? స్వస్థత చేయడం చిన్న విషయమా? అద్భుతాలు చేయడం చిన్న విషయమా? అనాథలను ఆదుకోవడం చిన్న విషయమా? అనాథలను పోషించడం చిన్న విషయమా? అదంతా ఈ సేవకుని ద్వారా జరుగుతుందా? దేవుని ద్వారా జరగట్లేదా? దేవుని కార్యం కాదా? దేవుని కార్యం చేసేవాడు దేవుని సేవకుడు కాదా? దేవుని సేవకుని గౌరవించుదామనే పరిస్థితి లేదా? దేవుని చిత్తం చేద్దామనే పరిస్థితి లేదా? రోడ్లు ఎక్కుతారా విశ్వాసులు? రోడ్లు ఎక్కుతారా? పోలీస్ స్టేషన్లకు ఎక్కుతారా దైవజనులు? సేవకులు దూషించుకుంటా ఉంటే దేవుని నామం అవమానం కాదా? కాబట్టి మరి దయచేసి నేర్చుకుందాం. ఇప్పటికైనా తగ్గించుకుందాం. ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుందాం. సిద్ధాంతాలు పట్టుకోకూడదు. సిద్ధాంతాలు పట్టుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, బాగా వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, తర్వాత సేవ. వాక్యం నేర్చుకునేది లేదు, ఏం లేదు. వాక్యం నేర్చుకోకపోవటం బట్టి కదా అన్ని జనుల్లాగా మీద పడుతూ ఉండేది. దయచేసి మరి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అర్థం చేసుకోవాలి, దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలి. మరి తర్వాత ఆ విధంగా గడగడమని శబ్దం వస్తుంది. ఇక్కడ గడగడమని శబ్దం వస్తుంది. అప్పుడు ఎముకలన్నీ ఒకదానికోటి కలుసుకున్నాయి. ఎముకలు కలుసుకున్న తర్వాత చర్మం వాటి మీదకి వచ్చేసింది. ఆ తర్వాత అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు. జీవాత్మ లేదు. సంఘాలు కూడా జీవాత్మ లేని సంఘాలుగా ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో, ఈ దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి కాలాల్లో స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. ఏ సేవకుడు పోటీ కాదండి. ఎవరు పోటీ కాదు. ఎవ్వరి మీద ద్వేషించాల్సిన అవసరమే లేదు. ఎవరు పోటీ కానే కాదు. 100% ఏ సేవకునికి పోటీ వాడు కాదు. అలాంటప్పుడు ఎందుకు ద్వేషించాలా? సహోదరుణ్ణి, సేవకుణ్ణి, దైవజనుణ్ణి, ఆత్మీయుణ్ణి, ఆత్మతో నడిపించే దైవజనుణ్ణి. సరే, తర్వాత ఆ విధంగా జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. జీవాత్మ లేకపోవడం కారణం చేత ఇటువంటి గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆత్మతో నింపబడటం అనేది లేకపోవడం వల్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. నరపుత్రుడ జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. కాబట్టి ప్రవచిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు ప్రవచిస్తున్నాడు ప్రవక్త. దేవుడు ఏం చెప్పమన్నాడో ఊపిరి విడవమంటే ఊపిరి విడుస్తున్నాడు. కాబట్టి ఊపిరి విడుము, వారి మీద ఊపిరి విడుము.
ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహా సైన్యమై నిలిచిరి. లెక్కింప శక్యంగాని మహాసైన్యంగా నిలిచినారు. బ్రతికి నిలిచినారు, మహాసైన్యంగా నిలిచినారు, సజీవులుగా నిలిచినారు. దేవుని కార్యాలు కల్లారా చూచినారు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చినారో, ఎండిన ఎముకల స్థితిలో నుంచి సజీవులుగా నిలిచినారు, మనుషులుగా నిలిచినారు, జీవం కలిగినటువంటి వ్యక్తులుగా నిలిచినారు. కాబట్టి మరి చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘాలను లేవనెత్తి ఆ తర్వాత బ్రతికించి జీవాన్ని ఇచ్చి, జీవాన్ని ఊది, పరిశుద్ధాత్మ శక్తి లేకపోవటాన్ని బట్టే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆధారపడకుండా ఉండడాన్ని బట్టే, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడకుండా ఉండడాన్ని బట్టే ఈ విధమైనటువంటి గొడవలు అనేటివి, వ్యతిరేకతలు అనేటివి, దూషణలు అనేటివి, ప్రార్థన లేకపోవటాన్ని బట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పిల్లలు. కాబట్టి దయచేసి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తాన్ని కనుక్కుందాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నము చేద్దాం. తర్వాత ఆ విధంగా మరి మనము యెహెజ్కేలు ప్రవక్తలాగా ఆత్మచేత నడిపించబడే వారంగా మనము ఉండాలి. ఆత్మచేత నడిపించబడే స్థితిలో మనము ఉండాలి. ఒక దైవజనుడు దేవుని యొక్క స్వరాన్ని వింటాడట. దేవుని యొక్క స్వరాన్ని వినే దైవజనుడు స్వరం వినపడుతుంది. ఆయన ఎవరి స్వరం వినపడుతుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినపడుతుంది. గ్రౌండ్లో వెళ్తా ఉంటే మరి ఆయన పేరు పిలిచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు పిలిచి, నువ్వు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క చెక్క ముక్కను పైకి నీ చేతులతో తీసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎందుకు తీసుకోవాలి? చెక్క ముక్కను ఎందుకు తీసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎందుకు చెప్తున్నాడు? నాకెందుకు చెప్తున్నాడు? నాకే ఎందుకు చెప్తున్నాడు తీసుకోమని అని చెప్పేసి అనుకున్నాడు. లేదు, నువ్వు తీసుకోవాలి. ఎందుకు తీసుకోమని చెప్తున్నావు ప్రభువా? పరిశుద్ధాత్ముడు ఎందుకు తీసుకోమని చెప్తున్నావు? చెక్క ముక్కతో నాకేం ప్రయోజనము లేదు, నువ్వు తీసుకోవాలి. అప్పుడు ఆయన వంగి ఆ చెక్క ముక్క దగ్గరికి వెళ్ళి చెక్క ముక్కని చేత్తో తీసుకొని పట్టుకున్నాడు. ఎందుకు ప్రభువా నన్ను చెప్పినావు? ఆ చెక్క ముక్క పట్టుకోమని ఎందుకు చెప్పినావు, తీసుకోమని ఎందుకు చెప్పినావు అంటే, నువ్వు నా మాటకు లోబడతావా లేదో నిన్ను పరీక్ష చేయడం కోసం నీకు ఆ యొక్క చెక్క ముక్కను గ్రౌండ్లో నుంచి తీసుకోమని చెప్పినాను, నిన్ను పరీక్ష చేయడానికే చెప్పినానని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కసారి దేవుడు పరీక్ష పరీక్ష చేస్తాడు. నా మాట వింటాడా వినడా? నా మాట వింటుందా వినదా? మరి నేను చెప్పినది చేస్తుందా చేయదా? నేను చెప్పినది చేస్తాడా చేయడా అని పరీక్ష చేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరి దీని ద్వారా మనకు ఆ యొక్క దేవదాసుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క స్వరానికి విధేయత. అట్లా మనం కూడా దేవుని యొక్క స్వరానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించే వారంగా మనము ఉన్నామా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాం. 8వ అధ్యాయం 13-14 వచనాలు. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన కావలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడినారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి మనము శరీరానుసారంగా మనం ప్రవర్తించే వారంగా మనము ఉండకూడదని చెప్పేసి మనము నేర్చుకుంటున్నాం పిల్లరా. ఆ తర్వాత ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మనం చావాల్సినటువంటి వారంగా ఉంటామని దేవుని ఆత్మ హెచ్చరిక చేస్తాడు. ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలంటే నశింపజేయాలి, చంపాలి. ఎవరిని చంపాలి? శరీర క్రియలు చంపాలి. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శరీర కార్యాలు, శరీరంతో చేసే పాపపు కార్యాలు మనము చంపివేయాలి, వాటిని తుంచివేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనుభవంలో ఉంటే మనం ఎప్పుడు కూడా వినాలి. ఇక్కడ
మనం ఇప్పుడు కూడా ప్రార్థన అనుభవంలో ఉంటే మనము శరీర కోరికలను, శరీరాశలను, నేత్రాశలను, జీవితాన్ని వదిలిపెట్టి వాటిని చంపడానికి అవకాశము మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా మనము ఉంటాము. ఆ తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉంటాం. ఎందరైతే పరిశుద్ధాత్మతో నడిపించబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉంటారు పిల్లలు. తర్వాత మరి 5వ అధ్యాయం 16వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5:16లో మరి 5వ అధ్యాయము 16వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనము శరీరేచ్ఛను నెరవేర్చే వారంగా మనము ఉండవు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంకు ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. శరీరం ఏం చేస్తుంది? పాపం చేయమని చెప్తుంది. లేదు లేదు, నా కుమారుడు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు పాపం చేయడానికి వీలు లేదు, నా మాట నువ్వు వినాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఆత్మ మరియు శరీరం రెండు కూడా ఒకదానికొకటి విరోధంగా పోరాడుతూ ఉంటాయి, అపేక్షిస్తూ ఉంటాయి. తర్వాత మరి ఇక్కడ గమనించినట్లయితే మరి గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల సందర్భాల్లో మరి వాళ్ళు ఏమైనారంటే అవివేకులుగా ప్రవర్తించారు. ఏ విధంగా ప్రవర్తించారో అవివేకులుగా ప్రవర్తించారు. ఆత్మానుసారమైనటువంటి నియమాన్ని వదిలిపెట్టారు. శరీరానుసారమైనటువంటి నియమాన్ని పాటించేవారుగా మార్చబడ్డారు. తర్వాత భ్రమ పెట్టబడుతూ ఉన్నారు. కొందరి ద్వారా ఏమవుతున్నారు? భ్రమపరచబడుతూ ఉన్నారు. భ్రమపరచబడుతూ ఉంటే అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు వాడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఇది మాత్రమే మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని పౌలు అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఆత్మను పొందుకున్నారా, లేదా విశ్వాసంతో వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మీరు ఆత్మను పొందుకున్నారా అని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి ధర్మశాస్త్ర క్రియలు అంటే ఏంటివి? జీలకర్రలో 10%, సోపులో 10%, తర్వాత బియ్యంలో 10%, కందివేళ్లలో 10%, తర్వాత అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా డబ్బులో సంపాదనలో 10%, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చేయడం ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారా, లేదంటే వినడం వలన విశ్వాసం కలిగి ఆ విశ్వాసం ద్వారా మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారా అని చెప్పేసి అంటే, వినటం వలన విశ్వాసం ద్వారా వాళ్ళు ఆత్మను పొందుకున్నారు పిల్లలు. కాబట్టి మరి ఆత్మను పొందుకున్నటువంటి ఆత్మానుసారంగా మరి నడుచుకునే వారంగా ఉన్నారా, లేకుంటే శరీరానుసారంగా నడుచుకునే వారంగా ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పరిస్థితులను బట్టి మనము మరి ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. పరిస్థితులను బట్టి మనం పోయే వాళ్ళంగా ఉండకూడదు. ఏ గొడుగు పడితే, ఏ ఎండ పడితే ఆ గొడుగు అంటారు కదా, అట్లాంటి అట్లాంటి క్రైస్తవులుగా మనము ఉండకూడదు పిల్లరా. ఏ రోడ్డుకి పోతే ఆ రోడ్డు పాట పాడతారని చెప్పేసి అంటారు. ఇంతకుముందు పాతకాలంలో రోళ్ళు ఉండేటివి. మరి ఏం చేస్తామంటే ఆడవాళ్ళు మరి ఒక రోలు దంచుతూ ఉంటారు, రోడ్లో వేసి దంచుతూ ఉంటారు. జొన్నలు కానీ బియ్యం ఏమన్నా కానీ దంచుతూ ఉంటారు. దంచుతూ ఉన్నప్పుడు 3-4 కలిసి దంచుతారు. ఇట్లా పోయేటోళ్ళు నాకు పట్టమ్మా చేయబట్టమ్మంటే వాళ్ళు వచ్చి చేయబట్టమ్మంటే పడతారు. అంటే బియ్యం జొన్నలు కాదు చేతిలో పట్టేది. అటు మాకు కూడా మీరు కూడా రోకలి వేయండి అంటే అప్పుడు వేస్తారు. వాళ్ళు కూడా చేస్తారు, హెల్పింగ్ అన్నమాట, హెల్ప్ చేస్తారు. వీళ్ళు అప్పుడు హెల్ప్ చేయకముందు వీళ్ళు పాట పాడుతుంటారు. ఎందుకు పాట పాడతారంటే కష్టము తెలుసుకోకుండా ఉండడానికి, కష్టము కనిపించకుండా ఉండడానికి, శ్రమ అనిపించకుండా ఉండడానికి పాట పాడుతుంటారు.
ఈ వీళ్ళు పాట పాడుతుంటే ఈ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ పాటను ఆడతారు. ఈ రోడ్డుకి పోతే ఈ పాట పాడతారు, మళ్ళీ కొంచెం మళ్ళీ ఉండమ్మా నేను వస్తాను, మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు పిలిస్తే ఆడ ఒక రోల్ ఉంటుంది, ఆడ ఒక పాట పాడతారు, వేరే పాట పాడతారు. ఆ పాట ఏ రోడ్డు పదము ఆ రోడ్డుకి పాడే క్రైస్తవులుగా మనము ఉండాలి. విశ్వాసం దేవుని వైపే చూసేవారుగా ఉండాలి. ఎవరు ఇంటికన్నా పోయినా అనుకోండి, సీరియల్ పెట్టినారు అనుకోండి, సీరియల్ చూస్తున్నారు అనుకోండి, మనల్ని చూసి వాళ్ళు సీరియల్ని ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. ఏం చేయాలి, దైవజనుడు వచ్చినాడని సీరియల్ మనల్ని చూసి ఆఫ్ చేయాలి. ఎట్లా ఆఫ్ చేస్తారు వాళ్ళు, మనలో ఉండే దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు తెలిసిపోతారు. ఆఫ్ చేయాలని తెలిసిపోతారు, వెంటనే ఆఫ్ చేస్తాడు, వెంటనే ఆఫ్ చేస్తాడు. మనం కూడా సీరియల్ చూసుకుంటా కూర్చుంటామా, ఆడ సినిమా పెట్టింటే సినిమా చూసుకుంటా కూర్చుంటామా? అది దేవుని యొక్క ఆత్మతో నడిపించబడిన వారైతారా కదా? కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడే వారంగా శరీరం లాగుతుంది, చూడలేను. దేవుని నమ్ముకోకముందు దేవుని దగ్గరికి ఉండాలా, దేవునిలో జీవించాలని ఉన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు ఓడిపోయింది ఒకసారి కర్ణాటకలో. మా చిన్నమ్మ భర్త రాత్రి సినిమా పెట్టుకొని చూస్తున్నాడు. దుప్పటి కప్పుకొని మొత్తం సినిమా అంతా చూసేసారు. అంటే అది ఆత్మానుసారంగా నడుచుకున్నట్లా, దేవుని నమ్ముకోలే అప్పటికి. సెల్లులో కాదు, టీవీలో. కాబట్టి దేవుని యొక్క ఆత్మానుసారంగా మనము నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు కథ కాదు, 30 ఏళ్ళ క్రితం సంగతి. కాబట్టి దేవుని నమ్ముకోకముందు సంగతి అట్లా. కాబట్టి దేవుని చిత్తాన్ని మరి చేసేవారంగా, ఆత్మానుసారంగా మనము నడిపించబడే వారంగా మనము ఉండాలి. ఆత్మానుసారంగా మనం నడిపించబడే వారంగా ఉండాలి. దేవుని చిత్తం చేసేవారంగా ఉండాలి. దేవుని ఆనందించే వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారంగా ఉండాలి. ఏ గుడికి పోతే ఆ పదము పలికేవారంగా కాకుండా దేవుని వాక్యాన్ని పలికేవారంగా మనము ఉండాలి. మరి లోకస్తులతో విజయుడుగా మనము ఉండకూడదు. లోక మాటలు మన నోట్లకి రాకూడదు, బూతు మాటలు మన నోట్లకి రాకూడదు, దూషణ మాటలు మన నోట్ల నుంచి రాకూడదు. తర్వాత హేళన మాటలు, ఎగతాళి మాటలు, ఆ తిట్టే మాటలు, కోపంతో కూడినటువంటి మాటలు, కులానికి సంబంధించిన మాటలు, మతానికి సంబంధించిన మాటలు, అటువంటి మాటలు ఏవి కూడా మన నోట్ల నుంచి బయటికి రాకూడదు. ఎందుకంటే మనం జీవం గల దేవుని యొక్క సేవకులమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారంగా ఉంటూ ఆత్మానుసారంగా నడిపించబడుతుంది కాక ఆ ప్రకారం చేయడం దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి నడిపించిన కాక దేవుడి మాటలు దీవించిన ఆమేన్. హల్లెలూయా.